మీరు ముందు చర్యలు తీసుకోండి ఇవన్నీ కూడా. అదే తెలుగుదేశం అయితే ఆ పని చేస్తుండేది. ఇప్పుడు జగన్ వాళ్ళనే ఇప్పుడు ఏంటి నువ్వు అనేక గుళ్ళకి ట్రస్ట్ బోర్డులు వేశారు, బీసీలు బోర్డు అంతమందికి ఇచ్చారు, అట్లాగే ఎమ్మెల్సీలు ఇచ్చారు, అలాగే మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఎన్ని వేల పదవులు, అన్ని వేల పదవులు పొందినటువంటి వాళ్ళు ఎవడు రోడ్డు మీదకి రాకపోవడం ఏంటి? పదవి పొంది పదవుల్లో బలుబులు వేసుకు తిరిగినోడు, లేకపోతే రాజకీయ అధికారాన్ని అనుభవించినోడు, పోలీసుల దగ్గర పైరువీలు చేసినోడు, ప్రభుత్వం దగ్గర పైరువీలు చేసినోడు ఎవడు ఇవాళ రోడ్డు మీదకి రావట్లేదు. అంటే ఇంకా అధికారులు లేకపోతే సైలెంట్ అయిపోతారేమో, లేకపోతే వాళ్ళ పాత డబ్బులు ఏమైనా తీసుకుని లెక్కలు కడతారని ఏమైనా భయం ఉంది, పనులు చేసుకుని మరి ఇంకెందుకు అట్టంటే వాడితో. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి ద్వితీయ శ్రేణి నాయకత్వానికి కూడా భయపడుతుందా టీడీపీ అనుకోండి? ఖచ్చితంగా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ ఫస్ట్ భయపడ్డోడు సోషల్ మీడియాని. వాళ్ళందరూ చాలా మంది మానేసి వెళ్ళిపోయారు, ఎవరి పనులు చేసుకున్నారు. కేవలం 10-15 మంది మాత్రమే స్పందిస్తూ వచ్చారు. వాళ్ళని కూడా ఇప్పుడు కంట్రోల్ చేశారు. ఇతను సోషల్ మీడియా కాదు, ముందు యాక్చువల్గా అధికార ప్రతినిధి కదా. ఇప్పుడు అధికార ప్రతినిధులను కూడా ఇప్పుడు నాగార్జున యాదవ్ అని మొన్న ఒక కేసులో ఇరికించారు. అతను ఏదో ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్ళి వస్తా టిఫిన్ చేస్తుంటే ఆ టిఫిన్ దగ్గర కార్లో కూర్చున్నాడట. కార్లోంచి దిగుతుంటే అక్కడ ఉన్న వైసీపీ వాళ్ళు ఎవరో అభిమానులు ఎవరో చూసి మీరు ఎందుకైనా ఫ్యామిలీతో ఉన్నారు కదా, మీరు కార్లో కూర్చుని మేము తీసుకొస్తామని చెప్పారట. ఆ హోటల్ అతని దగ్గరికి వెళ్ళి వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ తెలుసు కదా, అతను కారులో ఉందన్నాడట. అతను తెలుగుదేశం అభిమాని అనుకోండి. అయితే ఏంటంటే కొట్టామన్నాడు అనమాట. దాంతో వీళ్ళు అతనితో గొడవ పడుతున్నారు. గొడవ పడుతుంటే ఇతను కారు దిగి వచ్చి తప్ప నువ్వు అట్లా అంటాం తప్పు, మీరు కూడా ఎందుకు అతనితో గొడవ పడ్డం, వేరే చోట తింటామని వెళ్ళిపోయారు. ఆ తర్వాత రోజు చూస్తే అతను కులంతో తిట్టారని SC/ST కేసు పెట్టారు. ఏమో ఇట్లాగా సిల్లీగా పెట్టుకునేటటువంటి ఇష్యూస్ ఎట్టా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడది అంతే బేసిక్ గా ఇతను మాట్లాడాడు, అవతలకు నాయకుడు మాట్లాడతాడు కదా అధికార ప్రతినిధి. నువ్వు మీరు ఒక ఆరోపణ చేస్తున్నారు, ఇంకొక ఆరోపణ వినండి, లేదా మీరు దొంగ ఆరోపణ చేయకండి, సింపుల్ అది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మోరల్స్ పోయినాయి, ఎథిక్స్ పోయినాయి, డెమోక్రసీ చచ్చిపోతుంది. క్రమంగా డెమోక్రసీని చంపడానికి హీరోయిజం కింద చూస్తున్నాం మనం. అదే వింత. విమర్శలు ప్రతి విమర్శలు, ఆరోపణలు ప్రత్యారోపణలు ఇంకా ఉండకూడదేమో భవిష్యత్తులో. మళ్ళీ ఇంకా 5 ఏళ్ళు ఇదే పార్టీ కంటిన్యూ అయితే కనుక ఉండవేమో. రైట్, చూద్దాం. మొత్తానికి వైసీపీని అరెస్టులు ఇంకా వెంటాడుతున్నాయి. తాజాగా కారుమూరి వెంకటరెడ్డి అరెస్టుతో ఏం సంకేతం ఇవ్వాలనుకుంటుంది ప్రభుత్వం? ఇక నుంచి అరెస్టులు అయితే ఉంటాయి, ఆగిపోవు అనేది ఒక సంకేతం. లేదంటే ఎవరినైనా సరే ఏదో కేసులో అరెస్ట్ చేసి లోపలేస్తాం, ఇక నుంచి దేని మీదైనా మాట్లాడితే అని సంకేతమా? మరి ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర హక్కులు ఇవన్నీ ఏమవుతున్నాయి అనేది కూడా ఒక అతిపెద్ద ప్రశ్న.